హాయ్ హలో నమస్తే అందరు ఎట్లుర్రు అందరు మంచిగా నేను అనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అట్లుంటుంది మమ్మీతోని. అయితే ఇలా వీడియో ఏంటంటే తీసేసినాం మమ్మీ మీద చిన్నగా ఒక ప్రాంక్ చేసేసిన మా దోస్తాడు నేను చేసేసినాము. మమ్మీ అసలు ప్రాంక్ అని మమ్మీకి తెలిసింది అర్థమైంది తర్వాత మమ్మల్ని ఎట్లా కొట్టిందంటే అట్లా కొట్టింది వీడియో ఆపేసినాక. సో వీడియో అయితే మంచిగా వచ్చింది. నేనైతే కొంచెం నవ్వుకున్న వీడియో చూసి. అయితే మీరు కూడా వీడియో చూసి ఎట్లుందో కామెంట్ చేయండి. అరే 15 minutes later. కోడలేదు ఏడికెళ్ళి పట్టుకొచ్చినా కోడల్ని కూర్చో అయ్యా ఇలా కూర్చో. మంచిగానే అండి సోఫాలు ఎంత 20గా 30 అయిందా? పుష్ప చూస్తున్నారు వైఫై పెట్టించిన ఎంత పడ్డది వైఫై? 3000. 3000 ఛానల్ చూడాలా? ఓన్లీ 6 months 6 monthsకి 3000 వస్తుందా మంచిగా? ఇవాళనే వచ్చి కనెక్ట్ చేసినాడు. దాంట్లోనే నెట్ఫ్లిక్స్ పెట్టి నెట్ఫ్లిక్స్ ఉన్నాయి ఇప్పుడు పుష్ప పెట్టినాయి. లక్కీ భాస్కర్ చూసామన్నా పుష్ప పెట్టి పుష్ప వస్తుంటుంది అంటే చూడు పైసలు వస్తుంటుంది. ఏమైంది సరే లేవు బండి అడిగింటే రిమోట్ బండి కాదా అండి? నేనేమంటున్నా బయటికి పోతాడంట అంటే బండి అడగడానికి బండి తీసుకొని వచ్చినాడు. పిలిచిరుగా ఇప్పటిదాకా ఫోన్ చేసి కోడల్ని చూద్దామని వచ్చినా నేను. నిజంగా అంతే వచ్చినాను ఇప్పుడు. ఏడికి లేదు బండి తీసుకొని వచ్చినాడు. నేనేమన్నా మమ్మీని అడిగి చెప్తారా అని చెప్పిన. 3 బండ్లు నా దగ్గర ఉన్నాయి. బండి కోసం ఎందుకు వస్తా చేస్తున్నా ఆవరా నేను. ఏమైందిరా? ఓరిద్దరు నేను ఎలా జరుగుతున్నాయి మధ్య అరే నేను ఇన్ని రోజులు కాదు అంత మాట్లాడుతున్నాను కరెక్షన్ మళ్ళీ ఎత్తి మాట్లాడినాక నీకేం నొప్పి? ఓవాడు పోతే మేము ఆడలో సోపతి మేము ఎందుకు వాడతాం? డజన్ దూరం ఉంటాం మేము. అసలు ఆ 4 రోజులకి పోతున్నామా మేము? నాకు ఎరకనా మీ ముద్దే కూడా వచ్చి చూస్తున్నానా నేను? ఎవరికి నా ఫోన్ చేయమంటున్నావు? ఏమైందిరా? ఏం చేస్తారు మీరేం చేస్తారు? వీడియో తీస్తారా? మాది నేనెందుకు తీస్తున్నారా? మళ్ళా చేతిలో గట్ల పట్టుకుని ఫోన్ ఆడ మేము పడేయలే. మా దగ్గర చిన్న ఫోన్లు ఉన్నాయి గుండ్లు పెట్టుకుని మంచిగా వాల్ పేపర్. ఏమైంది? సరా ఆయనతో మాట్లాడినావా కనీసం? వాళ్ళు ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తారో మళ్ళా? సైలెంట్లో ఉండే లేపలే. ఎన్ని రోజులు రా సైలెంట్? ఏం మాట్లాడాలి నాకు ఫోన్ చేస్తే? ఇదేనారా? అరే ఏం లేదే చెప్తే చూడు మమే చెప్పు ఏమైంది అన్న అడుగురా అంటే మళ్ళీ వాడిని అడుగుతావు. అవు మళ్ళా సినిమా చూడు. నాటకాలు దొబ్బుతున్నాను నువ్వు చెప్పేది. మంచిగా చెప్పిన నేను ఇంటికి వచ్చేదాకా చూసుకోకరా మమ్మీ తెలిసి మళ్ళీ సూపర్ స్టంట్ అవుతుంది. చక్కగా కూర్చొని టీవీ చూడు. పుష్ప వస్తుంది. అరే అరే ఏం చేయలేదంటే అరే అరే ఆయన మీరు కొట్టకూరు మళ్ళా నిమ్మలంగా చెప్తాడేమో మళ్ళా. సినిమా చూడు చెప్తాం. ఏమైంది చెప్పు. ఒక రోజు నెల కూడా నెల అవుతుందా, ఓ 2 వారాల పైన అయిపోతుంది. వీళ్ళందరూ అప్పుడు బ్లింకిట్ వాళ్ళు వీళ్ళందరూ వస్తున్నా గుర్తుందా? రాత్రులు
ఏమో. ఇక్కడ బయటికి పోయి అందరు మండి తిండికి అని చెప్పి ఆ, ఆడ పోయి ఎవడో సోపతి అని పట్టుకున్నాడు. ఆ, రాత్రి నాకు 12:30కే ఏమో ఫోన్ చేస్తాడు, 12:20కి మండి తిండికి రారా అని చెప్పి. ఆ. కాదురా నేను రానని చెప్పినా ఏమో ఎవడో ఈయన లేపిండు వాడు ఆని లేపుకుండు పైసలు ఏదో గిచ్చి వచ్చింది చిన్న పైసలా? పైసలు నా దగ్గర ఉంటేనే కదా నేను పోతా తిన్నికైనా దేనికైనా. ఆగు, వాడు చెప్పు. పైసలు ఏదో గిచ్చి వచ్చింది. ఆ, అయితే ఆ రాత్రి ఫోన్ చేస్తే మా వాని దగ్గర అప్పుడే నేను 3 రోజుల కిందనే మా వాని దగ్గరికి వెళ్ళి ఇడిపించి వేయడానికి ఇచ్చినుండే మా వాడు. ఆయన దగ్గరికి ఆయన కొట్టించినుండే పైసలు. వీడు ఫోన్ చేసిండు, అరే అర్జెంట్ కావాలరా నువ్వేం చేస్తావు తెలియదు నా బండి అయినా పెడతావు అది ఎందుకురా ఏమైందంటే నేను ఎక్కువ 3 రోజులు ఇస్తావు అది ఇది వారం టైం చెప్పిండు. ఎందుకురా ఏమైందిరా అంటే నీకు చెప్తారా నేను తర్వాత చెప్తాను పొద్దు వచ్చి క్లారిటీ చెప్తా అది అంటుండు. ఏమైందిరా బాబు అంటే ఏం చెప్తారా అన్న ఎన్ని పైసలు తీసుకున్నారు? 20,000 20,000. మళ్ళీ ఇచ్చేటప్పుడు 25,000 ఇస్తా అని చెప్పి ఒప్పుకొని తీసుకోండు. 20,000కి 5,000 ఎక్కువ ఇస్తా అన్నాడు. అందుకనే ఆన్ ది స్పాట్ వచ్చింది మా వాడు, ఆన్ ది స్పాట్ ఇచ్చాడు. అరే నేను నువ్వు అంటున్నావు వారం కాదురా 2 వారాలు అవుతాను. అది 2 వారాలు ఆపినాను, నా ముఖం తీసుకొని 2 వారాలు ఆపాడు. అది తీసుకొని ఇప్పుడు నెల 5 అవుతుంది. ఆడేమో ఆ ఫోన్ నాకు చేస్తుండే, వీనికి చేసి ఫోన్లు చెప్తాడు అంటే నాకేమో ఫోన్లు చేస్తుండు. నేనేదో చేసిన మీకు నేను మైదానికి ఫోన్ చేసిన ఆడు నా ఫోన్లు కూడా ఎత్తాను ఇక వేరేలోకి ఇచ్చి ఫోన్ మాట్లాడిపిస్తాడు. ఆడ బ్లింకిట్ కార్డ్ అన్న ఫోన్ బ్లింకిట్ కార్డ్ కూడా ఛార్జింగ్ పెట్టి పోతాడా డెలివరీకి? 2 రోజులు మాట్లాడాలి నేను. ఆడేమో నాకు బండి అన్న పెట్టమంటాడు. నాకు ఇప్పుడు అది పెడితే నేను ఎట్లా తిరగాలి మా ఇంట్లో ఏమని చెప్పాలి? ఆడ అట్లా బండి అన్న పెట్టరా అంటే అట్లా కూడా పెడతలేడు. పైసలు ఇరా అంటే పైసలు ఇస్తలేడు. నాకే ఉండే నాకు ఇప్పుడు నాకు నెలకి ఇప్పుడు ఈ నెల 28,000 కట్టుకునేట్టు వచ్చే 12,000తో నేను 7,000 కట్టుకోవాలి. అరే నేను తీసుకున్నాను నమ్ముతావంటే నేను ఎందుకు అంటే నా దగ్గర అరే కొట్టియాలే కాదు వాడు 25,000 ఎందుకు ఇచ్చి డైరెక్ట్ ఆ నంబర్కే కొట్టించిన నేను. ఏం చేసినావు? అది కూడా తీసుకుంటే నమ్ముతావా అని 20,000 నేను ఏమన్నా చేసుకుంటానా? వీడు మజాక్ నేను ఎందుకు ఆడతా అంటే ఆడు తను నాన్నకు కొట్టిండు చూడు. ఆడేమో నేను బండి ఆడు వికారాబాద్లో ఉంటాడు. ఆడు బండి పెట్టిచ్చేసా ఈడ దోస్తులు ఉన్నారంట తెలిసిన వాళ్ళు హాస్టల్లో ఆయన దగ్గర బండి పెట్టమంటారు. నేను ఎట్లా దిగాలి? ఆ బుల్లెట్ వేసుకో నన్ను 4 రోజులు సర్వీసింగ్ సెంటర్లో పెట్టిన పైసలు లేక 4 రోజులు నా ఫ్రైడే అయిపోతే బండి నిన్న తెచ్చుకొచ్చుకున్నా. వేరే వాళ్ళు అడుక్కోండి 3,000. నా పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు 7,000 కట్టుకోవాలి అవి. అరే నేను తీసుకున్నాను నమ్ముతావా అని ఆడు మజాక్ ఆడుతున్నాడు ఇప్పుడు నీతోని. నాతో మజాక్ ఆడనీకి ఆడు బండి అన్న పెట్టరా అంటే బండి పెడతాడు వీడు. అది ఏం చేసినావు చెప్పు నాకు ఫస్ట్. ఏం చేసిన నేనేం చేయలే. ఏం చేయాలి మరి? అది ఏం చేసినావు? పొద్దుల అడుగుతా, పొద్దుల చెప్తా అన్నాడు మళ్ళా. ఏం చేసినావు చెప్పలేదు? అరే చెప్తలేనాడు మళ్ళా. ఎంత అడుగురి వారం మంచిగా ఫోన్లు ఎత్తిడు. వారం నుంచి పొద్దుల నుంచి 10 ఫోన్లు కొడతారు, 2 ఫోన్లు మాట్లాడతారు నాతో. చెప్పురా. ఇంట్రెస్ట్ కట్టే అవసరం ఏమొచ్చింది నాకు ఇప్పుడు? ఆ నెలకి ఇప్పుడు ఎంత కట్టా? నేను 2,000 మొన్న కట్టుకున్నా. ఆ 2,000 అన్నా కొడతాడు, అవుతాడు కదా నెల. ఇంకో నెల 20,000 నెలకి మళ్ళీ ఇచ్చేటప్పుడు 25,000 ఇచ్చేసేయాలి. ఇప్పుడు నెల అయినందుకు 2,000 అయితే కొట్టాలి కాదు. వాడు దిక్కుకుంటాడు వాడు వచ్చి ఇప్పుడు ఒప్పుకున్నాక మనకి. నేనేమో సంకాలు ఆల ఇల్ల బతలాడుకుంటా కాళ్ళు మొక్కుంటా నేను సిట్ పైసలు కట్టుకుంటూ వస్తున్నా. ఇది వరకు ఇల్లుకిరే కట్టలే. నిన్న మొన్నటి దాకా ఈఎంఐలే సచ్చినాయి. అవి కట్టుకుంటూ వచ్చి ఇవి కట్టుకుంటూ వచ్చి చేస్తేనే చేసే పని. 2 రోజులు నూకోవాలి. ఆడు 2 రోజులు నూకుంటాడు నా ముఖం చూసి. ఇప్పటిదాకా నేను అంత పైసలు తీసుకొని ఆపను కూడా ఆపలే నేను. వీళ్ళని అసలు అవసరంలోకే తీసుకుంటాను. ఏం చేసినావు రా అదన్నా చెప్పు మళ్ళా. ఏం చేసినావు? ఏం చేసి కాలు పెట్టావు చెప్పు నాకు. నేనేం చేస్తా? నేనేం ఏం చేసినావు చెప్పు మరి, నాకు పిచ్చి లేపకు. ఆ డైలీ ఫైనాన్స్ కూడా అండి అసలు కానీ వారం కట్టాలి. వారానికి 2,000 లెక్క కట్టాలండి డైలీ ఫైనాన్స్ కూడా. ఏం చేసినావు చెప్పు నాకు. మంచిగా అడుగుతున్నామా ఏం చేసినావు చెప్పు నాకు. అరే ఏం చేసినావు చెప్పురా. బెట్టింగ్లో పెట్టిన పైసలు. మంచి పని చేసినావురా. ఇక మా వాళ్ళు గుడుస్తుంది కాక నువ్వు కూడా గుడి వాళ్ళ పోయి బెట్టింగ్లా కాదు. బెట్టింగ్లో పెట్టించు ఏం సంపాదించి పెట్టిన అనుకోండి అయ్యగిట్లా తాత గిట్లా ఇంట్లో ముల్లేను ఎవడా ఏ లంచ్ కొడుకు తీసుకుపోయి పెట్టించింది. ఏ దోస్తుగాడు ఏ బట్టవాజి పాడుకోవాలి. అది మన క్రికెట్ ఆడింది కదా క్రికెట్ మ్యాచ్. దాంట్లో 20,000 పెడితే 50,000 వరకు వస్తాయరా అని అంటే యాప్లోనేనా చెప్పిండా? ఎవడాడు చెప్పినాడు నీకు? ఎవడు తగిలినాడు? ఉన్నాడు ఒకడు. దానికి వచ్చినాయా?
ఫస్ట్ ఆయనకి వచ్చినుండే పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం వీళ్ళు ఎట్లుంటుందో తెలుసా అండి, అలా పెడతాలు చూపిస్తారు, అలా చూపించినప్పుడు ఇక మెల్లగా అది రేషియో వచ్చి ఒకవేళ వస్తాయి పోతేనేమో మొత్తం పోతాయి. అరే ఇక పెట్టింగ్లనే ఎంత మంది పెట్టి ఆడి సస్తున్నారా, లక్షలు లక్షలు పెడుతురట. వాడుతో నా దగ్గర ఒక్క రూపాయలు అదే తీసుకోపో. ఇక ఆయన తీసుకోవాలి, నేను ఏం చేయలేను అంటే ఆయన కట్ట. అరే మళ్ళీ వాళ్ళ కట్టమంటుంటారు వాళ్ళు. అరే నెల అవుతుందా అంటే నేను ఇప్పుడు నా బండి గిరి పెట్టుకోవాలా మళ్ళీ నేను చేసుకోపో, నాకు సంబంధం లేదు. ఏంద్రా ఏంది నాకు ఇది పంచాయతీ ఏంది, కొట్లాడలేదు నాకు. ఒకటి పోతే ఒకటి తీసుకొచ్చి పెడతా అంటారు. నేను ఏం చేయాలి? అసలు నీకు బుద్ధి లేదా? అరే నాకేం తెలుసు, నేను అడు పొద్దుగాల 2 రోజులలో కొడతా అంటాను. ఫోన్ చేసి అడగవా ఆంటీ వాడు పైసలు అడుగుతుండే ఎందుకని? ఏం చేయాలని మొత్తం చూసి ఇచ్చిన నేను మళ్ళీ ఇంట్లో ఒక రూపాయనా కొడుతుంటే నాకేం తెలుసా అంటే, నాకు బిల్లింగి పైసలు కూడా నా దాంట్లోనే పడతాయి అని. అవి పడుతున్నాయి నేను మీకు కొడతా అంటే నాకు పాన్ కొట్టించుకుంటాడు. నా బ్యాంక్ కూడా పెట్టింది కాడు. అరే వాడు ఇప్పుడు ఏమంట ఇప్పుడు అరే ఆడు అడుగుతున్నా అంటే నేను ఈ టైంలో నేను స్నానం చేసేది ఇదో ఎంతమంది ఫోన్లు ఎత్తలేదు తెలుసా ఇప్పటిదాకా ఒకటే ఫోన్ నాకు సంబంధమే లేదు. మంచిగా ఉందిరా అరే మాయి ఏమన్నా వేసుకోపోయి. అరే నాది టెన్షన్ నాకే ఉన్నాయిరా. ఫోన్ అని ఇచ్చారా అవి మళ్ళా ఫోన్ ఏమన్నా ఇస్తాడే అంది. ఫోన్ నాది. అరే అది కాదు ఇది కాదు అంటే నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కావాలని కూర్చున్నాడు ఆడు వస్తున్నా అంటే నేను ఏం మాట్లాడాలి? వాడిని ఆయన కిడ్నీలు అమ్మిన ఏం రావు, నేను ఏం తీసుకోవాలి వాడిని తీసుకో. అరే అరే మాట్లాడరా బే. అరే ఆడు బండి అరే నీ ఫోన్ అన్ని లేకపోతే బండి అన్ని. అరే మళ్ళీ నా బండి అడుగుతున్నా అంటే నేనేం చేయాలి? మా ఇంటి మీద కోసం అమ్మ చంపుతుంది, నాకు ఎప్పుడు తీసుకురాలే నేను నాకు తొక్కుతా మా అమ్మ బిల్డింగ్ మీద నువ్వు తింటుంది నన్ను. అరే అరే మజాక్ ఆడు అంటే మజాక్ ఆడుతున్నా. ఓవర్ చేసి నేను తీసుకున్నా. అరే అంటే నా ఇప్పుడు ఏం చేద్దాం అంట అరే నేను అంటే నా అరే ఇంటికాడికి వస్తాం మా అమ్మ తొక్కుతాను బండి మీద ఫోన్ వేసి నేను ఖాళీ కొడతా. అరే అరే లేదు ఊకున్నా పోతే మంచిగా ఉన్నా ఏదో నువ్వన్నా మంచిగా అనుకుంటే నువ్వు కూడా తయారైనా అట్లనే. నేను మంచోనే అవసరమే లేదు దగ్గర ఇంటికి ఇద్దరు. అరే అరే ఆ ఫోన్ మళ్ళా అరే మజా అరే ఫోన్ అరే అంటే మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేయాలి మళ్ళా? ఆగా ఎవరు వచ్చి రాగు ఏ ఎవర్రా? అయ్యో 5 నిమిషాలు కూర్చో దీన్ని తమ్ముడు వాళ్ళు నువ్వు వస్తున్నావు పోరా. వచ్చి రాదేమో అడుగుపో. ఏం తెలుసా ఇప్పుడు నేను పైసలు పోతా అంటే నాకు తెలియదు అని చెప్పి కూర్చో, లేకపోతే ఫోన్లో ఇచ్చేసేయాలి అంటే నన్ను సంపాదిస్తున్నాడు అన్న విషయం. అంటే ఫోన్ వస్తుంది అని చెప్పి ఇంట్లో వస్తున్నాను పైసలు ఇచ్చేదాకా మైక్ లేదురా. ఇలా కూర్చో ఆడే పిలుస్తుండు. అరే ఆడ 2 ఫోన్లు మీ ముందంటే కొట్టిండు కదా. ఈడ కూర్చో ఆడేడా కూర్చుంటావు. ఫోన్ ఎదురా అరే అంటే నేను సీరియస్ నా బండి నా బండి తాళం ఇంటికాడికి వెళ్ళి ఎత్తుకొచ్చుకుని ఇప్పుడు నా బండి పైన వచ్చిన బుల్లెట్ మళ్ళీ అది తీసుకోపోతే నేనేం చేసుకోవాలి బండి? అరే అంటే నా బండ్లు అంటే అవి అరే ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే ఆడు వస్తున్నా. అరే నేను మా అన్న అడుగుతున్నా మళ్ళీ ఇప్పుడు అదే బండి బాడుకో దెంగే సరే తాళం ఇచ్చేది నేను తీసుకొని బండి తాళం అరే కూర్చో ఫస్ట్ నువ్వు కూర్చో మాట్లాడదాం నేను కూర్చో. తాళాలేవురా కూర్చో తాళాలేవురా కూర్చోరా అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఆడు ఆడు మా ఇల్లు తెలిసింది ఈ ఇల్లు తెలియదు అంటే నువ్వు చెప్పేటప్పుడు నాకు చెప్పి నేను ఇయ్యరు మీకు ఏడికి మీకు నేను
ఇప్పుడు పైసలు ఇచ్చినాక పోతాను నేను అస్సలు పోను.